నమస్తే. నేను మీ అనుష కోమల్. మోకాళ్ళ నొప్పులకి ఇంకా ఆపరేషన్ తప్ప గత్యంతరం లేదు అన్న సిట్యుయేషన్‌లో కూడా ఒక ఇంజెక్షన్‌తో ఎన్నో వేల మందికి రిలీఫ్‌నిచ్చిన డాక్టర్ సుధీర్ ధారా గారు ఇవాల్టి మన గెస్ట్. అండ్ ఆయన ఫౌండర్ ఆఫ్ ఎపి1 పెయిన్ మేనేజ్మెంట్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు జాయింట్ పెయిన్సే కాకుండా మీరు పిఆర్‌పి ట్రీట్మెంట్‌తో ఎక్కడెక్కడ నొప్పి తగ్గియగలుగుతారు? ఎనీ జాయింట్ పెయిన్, స్పైన్‌లో కొన్ని కండిషన్స్, మజిల్స్‌లో కూడా ఓకే. కొన్ని మజిల్స్ డ్యామేజ్ ఏంటి, హ్మ్. ఆ మజిల్స్‌కి ఏం ట్రీట్మెంట్స్ ఉండవు. ఆ మజిల్‌లో కూడా పిఆర్‌పి ఇంజెక్ట్ చేస్తే అది కూడా హీల్ అవుతుంది. ఓకే. టెండాన్స్, షోల్డర్‌లో టెండాన్స్ ఉంటాయి, అవి కట్ అయినా కూడా చేయొచ్చు. హ్మ్. షోల్డర్స్‌లో మజిల్స్ కట్ అయినా చేయొచ్చు. ఒక లేబ్రమ్ అని ఉంటుంది జాయింట్లో, ఆ లేబ్రమ్ టేర్ అయినా కూడాను ఆ లేబ్రమ్లో వేస్తే అది హీల్ అవుతుంది. హ్మ్. సాఫ్ట్ పార్ట్స్కి, బోన్స్ కాదు, సాఫ్ట్ పార్ట్స్, మెత్తగా ఉండే పదార్థాలు ఏవి డ్యామేజ్ అయినా కూడా దానికి పిఆర్‌పి బాగా యాక్ట్ చేస్తుంది. దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం పోవాల్సి వస్తుంది. ఇప్పుడు చేయకూడని మిస్టేక్స్ మాట్లాడాం కదా సార్. అసలు ఏం తినాలి, ఏం తినకూడదు, మోకాళ్ళ నొప్పులు గానీ, జాయింట్ పెయిన్స్ ఏవి రాకూడదంటే? తిండి విషయంలో హ్మ్. మనం తినే ఫుడ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చిన్నప్పటి నుంచి మీ మదర్ ఫాదర్ ఏ ఫుడ్ అయితే పెట్టారో హ్మ్. దాన్ని కాదని ఈ వయసులో, ఏ వయసులో అయినా కానీ హ్మ్. ఫుడ్ని మార్చారంటే అది మీ అనారోగ్యం కోసమే. ఓకే. ఏ ఫుడ్ కూడాను బయట కొని తినడం కానీ, ఆ ఫుడ్ తినడం వల్ల ఏదో హెల్త్ సూపర్గా అయిపోతుందని కానీ హ్మ్. ఏ ప్రమోషన్స్ నమ్మకండి, మొత్తం ఫేక్. ఓహ్! మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు చిన్నప్పుడు అందరం తినేది, మనం తెలుగోళ్ళం కదా, హ్మ్. అందరం తినేది ఏముంటుంది, పొద్దునే కాఫీ టీ తాగుతాం, హ్మ్. తర్వాత ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా, హ్మ్. కొందరు అన్నం తింటారు, హ్మ్. అయిపోయిందా. మధ్యాహ్నం లంచ్, అన్నం, అన్నము, హ్మ్. పప్పు, పుల్క, కూర అన్నీ. మటను గిటన్ తినేవాళ్ళు, చికెన్, హ్మ్. నైట్ అదే ఫుడ్. హ్మ్. ఇవి తప్ప వేరే ఫుడ్ తినాల్సిన అవసరమే లేదు. హ్మ్. నీ బాడీని చిన్నప్పటి నుంచి మీ మదర్ మౌల్డ్ చేస్తుంది. హ్మ్. ఫస్ట్ ఆమె పాలతోటి, తర్వాత ఫుడ్, రొటీన్ ఫుడ్స్, మనం పెట్టే ఫుడ్స్, మధ్యలో ఫారెక్స్లు గీరెక్స్లు తింటాం, అవి రియల్లీ అన్నెసరీ థింగ్స్. అదంతా కూడా కమర్షియల్ యాక్టివిటీ. ఓకే. కమర్షియల్ యాక్టివిటీ అంటే ఏంటంటే ఆ డబ్బా వాళ్ళు అమ్మడానికి కోసం. హ్మ్. ఎంతమంది విలేజర్స్ ఫారెక్స్ తింటారమ్మా, సెర్లాక్ తింటారు, వాళ్ళ పిల్లలు సూపర్ స్ట్రాంగ్ ఉంటారు, అవును. వాళ్ళకి అన్నం పెడతారు. వాళ్ళకి హ్మ్. ఒక రెండు సంవత్సరాలు ఏం పాలిస్తారు, హ్మ్. తర్వాత ఏంటి, అన్నం, సాంబార్, రసము, కారం అన్నం, పచ్చళ్ళు పెట్టేస్తారు, అంతే. అందరూ బాగా హెల్దీగా ఉంటారు. మనం ఇప్పుడు అన్నం తినడమే పాపం అయింది కదా సార్. ఎస్, అదే. ఇది ఎంత ఘోరమైన ప్రాపగాండా అంటే, ఆ! చాలామంది డాక్టర్లకు కూడా వాళ్ళకి తలకాయ ఉందో లేదో నాకు తెలియదు, రైస్ మంచిది కాదంటారు, అవును. అసలు కార్బోహైడ్రేట్స్ మంచిది కాదంట. హ్మ్. సినిమా యాక్టర్లు హ్మ్. ఏం చేస్తున్నారు మీరు, కొంతమంది సినిమా యాక్టర్లు చూడండి, అసలు ఎమాషియేట్ అయిపోయి, సన్నగా అయిపోయి తొందరగా చచ్చిపోతారు వాళ్ళు. హ్మ్. సరే, వాళ్ళంటే వాళ్ళ వాళ్ళ ఫిగర్ మెయింటెనెన్స్ కోసం వాళ్ళు ఏదేదో చేస్తున్నారు, వాళ్ళకి స్క్రీన్ ప్రెజెన్స్ కోసం డబ్బులు వస్తాయి వాళ్ళకి. హ్మ్. మనం ఎందుకు ఫాలో అవ్వాలండి? హ్మ్. జాయింట్కి ఫుడ్కి ఏ సంబంధం లేదు. జాయింట్ అరిగిపోవడానికి ఒకటే ఒక్క కారణము, జాయింట్ని తొందరగా అరగొట్టడం, పనులు చేసి, అనవసరమైన పనులు చేసి, ఇంకేం లేదు. మీరు ఏ ఫుడ్ తిన్నా జాయింట్లో గుజ్జు పెరగదు, గుజ్జు తరగదు. హ్మ్. ఏ ఫుడ్ కూడా కొని తినడం అంటే, మనం కొనుక్కొని వండింది తినేవి కాకుండా. కాకుండా ఓకే. కొత్తవి. ఆహా! వే ప్రోటీన్ అంటాడు ఒకడు, అవును. మిల్క్ షేక్ అంటాడు ఒకడు, హ్మ్. ఈ మధ్య మెగ్నీషియం అంటున్నాడు ఒకడు, హ్మ్. ఇంకోటి శిలాజిత్ అంటాడు. ఇవన్నీ ఏంటంటే మీ దగ్గర డబ్బులు లాగడం తప్పితే వేరేది ఏం లేదు. అంటే నేనేం మాట్లాడుతున్నాను, నేను మెడికల్ సైన్స్ మాట్లాడుతున్నాను. హ్మ్. ఇప్పుడు పాడ్కాస్ట్లో డాక్టర్ కాని వాళ్ళు ఎవడెవడో వచ్చి పిచ్చి పిచ్చిగా అది తినద్దు, ఇది తినద్దు, ఇది తింటే డేంజర్, అది తింటే డేంజర్ అని, హ్మ్. అన్నీ ఫేక్. ఒకటే ఒకటి, ఎక్కువ హ్మ్. కన్ఫ్యూజన్ అవద్దు అందరికీ. ఏదైతే మనము చిన్నప్పటి నుంచి అలవాటు లేని ఫుడ్ని మీరు కొనుక్కొని తింటున్నారు, అది ఎప్పుడైనా సరదాకి వారానికి ఒకసారి ఒక ఐస్ క్రీమ్ తినడం, వారానికి ఒకసారి పోయి ఒక ఏది ఏదో మటన్ రోల్స్ అవి తినడం, హోటల్కి పోయి తినడం అన్నది ఓకే. అది ఎందుకంటే అది హెల్త్ని ఏమి ఇవ్వదు, కానీ మనకు సాటిస్ఫాక్షన్, మంచి ప్లేస్కి పోయి తిన్నాము అని చెప్పి. అది కాకుండా ప్రతిరోజు కూడాను ఇది ఇది తింటే అది వస్తుంది, అది తింటే ఇది వస్తుంది, సో మనకి చిన్నప్పటి నుంచి అలవాటైన ఈ ఫుడ్ మానేయాలా, ఆ ఫుడ్ మానేయాలని కొత్తవి పిచ్చి పిచ్చివన్నీ తింటే మీరు తొందరగా చనిపోవడం ఖాయం, తొందరగా పిచ్చి పిచ్చి జబ్బులు రావడం ఖాయం.